నమస్తే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు వచ్చారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి రెడ్ కార్పెట్ పైన స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి ఆహ్వానం పలకాల్సిన అవసరం లేనప్పటికీ, ప్రోటోకాల్లో భాగం కానప్పటికీ నరేంద్ర మోడీ తన ఆప్తమిత్రుడు శ్రేయోభిలాషి అయిన పుతిన్ కోసం స్వయంగా అక్కడికి వెళ్ళటం పెద్దగా ఆశ్చర్యకరమైతే కాదు. అందరూ ఊహించినప్పటికీ మరీ ఆశ్చర్యకరం కూడా కాదు. అయితే రష్యన్ అధికారులు రష్యా వైపు నుంచి వచ్చిన దీని ప్రకారం కూడా మోడీ వచ్చి రిసీవ్ చేసుకుంటారని వాళ్ళకు ముందస్తు సమాచారం లేదనే చెప్తున్నారు. ఈ విధంగా ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది పుతిన్కి నరేంద్ర మోడీ ఇచ్చారనేది చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని నెలల కిందట చైనాలో జరిగిన SCO సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీని గురించి చైనాలో ఒక నగరంలో జరిగిన ఒక చైనా, రష్యా, ఇండియా అలాగే పాకిస్తాన్ ఇంకొన్ని దేశాలతో కూడుకొని ఒక భారీ స్థాయిలో ఒక సమావేశం జరిగింది. అక్కడ షీ జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ముగ్గురు కలిసి కెమెరాల ముందు కనిపిస్తూ అందరినీ టార్గెట్ చేస్తున్న టారిఫ్ల ట్రంప్ ఎవరైతే ఉన్నారో, టారిఫ్లని ఆయుధంగా చేసుకొని అన్ని దేశాలని వేధించుకు తింటున్న ట్రంప్కి ఒక గట్టి సంకేతం అయితే ఇవ్వగలిగారు. ఆ టైంలో పుతిన్, నరేంద్ర మోడీ ఒకే కారులో కూర్చొని చాలాసేపు కీలకమైన చర్చలు జరపడం అనేది అనధికారికంగా జరిగినప్పటికీ అది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పుతిన్ హై సెక్యూరిటీ కారులో నరేంద్ర మోడీ కూర్చొని చాలాసేపు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇండియాకు వచ్చిన పుతిన్ని కూడా నరేంద్ర మోడీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే బస చేయాలో అక్కడి వరకు నరేంద్ర మోడీతో పాటు పుతిన్ కూడా ఒకే కారులో ప్రయాణించడం జరిగింది. ఈ విధంగా ఒకే కారులో రెండు దేశాల అధినాయకులు ప్రయాణించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఒక చర్య చేయడం ద్వారా అటు అమెరికా నుంచి మొదలు పెడితే ఇటు చైనా వరకు పాకిస్తాన్కి కూడా ఒక ప్రత్యేకమైన దౌత్యపరమైన ఒక సంకేతాన్ని అయితే ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ అండ్ పుతిన్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం మాటలు చేతల వరకైనా, లేకపోతే ప్రాక్టికల్గా ఇరు దేశాల మధ్య సంబంధాలకి ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రష్యా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి కూడా అప్పట్లో USSR, సోవియట్గా ఉన్నప్పుడు, USSRగా ఉన్నప్పుడు, ఇప్పుడు రష్యాగా మారిన తర్వాత అప్పటి కమ్యూనిస్టు శకంలో కావచ్చు, ఇప్పుడు ప్రజాస్వామ్య శకంలో కావచ్చు, రష్యా ఎప్పుడు కూడా అమెరికా కంటే, చైనా కంటే అత్యంత విశ్వాసపాత్రమైన మిత్రదేశంగా మనకు ఉంటూ వస్తుంది. భారతదేశంలో గాంధీలు, నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, మన్మోహన్ ఉన్నా, లేదంటే వాజ్పేయి, మోదీ లాంటి బీజేపీ ప్రధానులున్నా, ఇక్కడ అధికారంలో ఎవరున్నప్పటికీ రష్యాతో మన సత్సంబంధాలు మాత్రం కొనసాగుతూనే వస్తున్నాయి. అదే కోవలో మోడీ వచ్చిన తర్వాత రష్యాతో అధికారిక సంబంధాలు, మన దేశానికి రష్యాకి మధ్య అధికారిక సంబంధాలే కాకుండా వ్యక్తిగతంగా పుతిన్కి, నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలు కూడా చాలా మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేకసార్లు బయటపడుతూ వచ్చింది. పుతిన్ గురించి ఎప్పుడు అవకాశం వచ్చినా నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్తుంటారు. అయితే తాజాగా నరేంద్ర మోడీ గురించి పుతిన్ ఏమన్నారంటే, ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ రష్యాకు వచ్చినప్పుడు తామిద్దరు కూర్చొని టీ తాగుతూ అనేక విషయాల మీద చాలా గంటల సేపు మాట్లాడుకున్నామని, నిజానికి అది ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఒక యాంత్రికమైన మెకానికల్ మీటింగ్ లాగా కాకుండా, టెక్నికల్ మీటింగ్ లాగా కాకుండా, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగతమైన
అద్భుతమైన సమ్మేళనంగా ఆయన అభివర్ణించడం జరిగిందనమాట. ఆ విధమైన ఒక ఫ్రెండ్షిప్తో కూడిన దౌత్య సంబంధం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకంగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. మోడీ రష్యాకు వెళ్తే పుతిన్ ఏ విధంగా అయితే చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారో అదే దాన్ని ఇక్కడికి పుతిన్ ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ కూడా రిపీట్ చేయడం జరిగింది. పైగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు 4 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో ఇది మొదలైన తర్వాత ఇప్పటి వరకు పుతిన్ భారతదేశానికి రాలేదు. ఈ వార్ కంటే ముందు రావడం జరిగింది. అయితే యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి వస్తున్న పుతిన్ యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ద్వారా రష్యా మీద ఒత్తిడి పెడదామని ట్రంప్ చేస్తున్న అత్యుత్సాహపు చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టే విధంగా ఇటు పుతిన్ కావచ్చు, ఇటు మోడీ కావచ్చు, అటు పుతిన్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. పుతిన్ని విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా స్వాగతం పలికి రిసీవ్ చేసుకున్న మోదీ ఆ తర్వాత 7 లోక్ కళ్యాణ్ మార్గ్ అంటే ప్రధాని అధికారిక నివాసంలో చాలాసేపు ఇద్దరు వ్యక్తిగత చర్చలు అంటే సమావేశమయ్యి అనేక ప్రధానమైన కీలకమైన అంశాల మీద మోడీ పుతిన్ చర్చించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి పుతిన్కి విందు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 5వ తేదీన అంటే 2 రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ 2వ రోజు రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఘనమైన స్వాగతం లభించిందనమాట. అయితే మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్కి ఈ అధికార పర్యటనతో సంబంధం లేకుండా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఏమన్నారంటే మోడీ లాంటి ఒక నాయకుడు భారతదేశానికి ఉండడం ఇండియా యొక్క అదృష్టం అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మోడీ జీవించేది శ్వాసించేది కూడా భారతదేశాన్నే. అంటే మోడీ యొక్క జీవితం అలాగే మోడీ యొక్క శ్వాస రెండు భారతదేశమే. దేశం కోసమే బతికి దేశం కోసమే కృషి చేస్తున్న ఒక గొప్ప నాయకుడు మోడీ అని చెప్పి పొగడ్తల వర్షం కురిపించారు పుతిన్. అయితే ఈ పొగడ్తలు కేవలం మాటలు మాత్రమే కేవలం భారతదేశంలో పర్యటిస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చెప్తున్నాడు అంటే పుతిన్ అటువంటి మనిషి కాదనే విషయం మనకు తెలుసు. పుతిన్ ఈ విధంగా చెప్పాలనుకుంటే చైనా వెళ్ళినప్పుడు షీ జిన్పింగ్ గురించి చెప్పొచ్చు, లేదంటే అమెరికాలో ఉన్న ట్రంప్ గురించి కూడా చెప్పొచ్చు. మోదీ గురించి పుతిన్ చెప్పిన లాంటి మాటలు ఇంకెక్కడా పుతిన్ మరొక నాయకుడి గురించి చెప్పినట్టుగా మనకు కనిపించదు. దాని అర్థం ఏంటంటే భారతదేశంతో రష్యాకున్న చారిత్రక అనుబంధం కావచ్చు, మోదీతో పుతిన్కి ఉన్న వ్యక్తిగతమైన మైత్రి కావచ్చు, ఈ రెండింటినీ ప్రస్ఫుటంగా ప్రపంచానికి తెలియజేయడం కోసం పుతిన్ మోడీని పొగడ్తలతో ముంచెత్తారని మనం మాట్లాడుకోవచ్చు. అయితే కేవలం పొగడ్తలు కాదు, అందులో నిజం కూడా ఉంది. మోడీ భారతదేశం కోసమే కృషి చేస్తున్నారనే విషయంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఆయనకు వ్యక్తిగతమైన కుటుంబము, వ్యక్తిగతమైన స్వార్థము, ఆస్తులు కూడా పెట్టుకోవాలి, వారసుల్ని నిలబెట్టాలనేది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయం పుతిన్ కూడా గ్రహించారని మనం అనుకోవచ్చు. ఇంట్లో దేశం లోపల మోడీ సమర్థకులు, మోడీ వ్యతిరేకులు, విమర్శలు, సమర్థనలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రపంచ నాయకుల్లో ఇటలీ నాయకురాలు, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ నుంచి మొదలు పెడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వరకు అందరికీ మోడీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది, చాలా గొప్ప గౌరవం ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడైనా సరే వీళ్ళకు కూడా ఎటొచ్చి అమెరికాలో ఉన్న ట్రంప్ కావచ్చు, చైనాలో ఉన్న షీ జిన్పింగ్ కావచ్చు, వీళ్ళకు కొంత అసౌకర్యంగాను ఇబ్బందిగాను ఉండొచ్చు. కానీ ట్రంప్ కూడా పదే పదే మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్పడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక భారతదేశానికి 2 రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్ ఈ టూర్ మొత్తాన్ని అవలోకన చేస్తే మనకు ఒక 10 ప్రధానమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ 10 ప్రధానమైన అంశాల్లో మొదటిది ఏంటంటే వామ్ పర్సనల్ వెల్కమ్. మోడీ వ్యక్తిగతంగా వెళ్ళి పుతిన్ని స్వాగతం పలకడం అనేది 2 దేశాల మధ్య సత్సంబంధాలకు, అలాగే ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య సత్సంబంధాలకు సంకేతమే కాకుండా అమెరికా లాంటి ఆధిపత్య భావజాలంతో భారత్ని బెదిరించి లొంగదీయాలనుకొని
రష్యాకు వ్యతిరేకంగా భారత్ భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలని, రష్యన్ ఆయిల్ కొనొద్దు అని భారత్ని బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్న అమెరికాకు మోదీ పుతిన్ బ్రోమాన్స్ అనొచ్చు. వీళ్ళిద్దరి సోదర భావం, మైత్రి, స్నేహం ఇవన్నీ కూడా అమెరికాకి ఒక గట్టి వ్యతిరేక సంకేతంగా మనం స్వీకరించవచ్చు. అలాగే ప్రైవేట్ డిన్నర్, మోడీ నివాసంలో ప్రైవేట్ డిన్నర్ అనేది కూడా ఆ మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. పుతిన్ కి ఆతిథ్యం ఇచ్చిన నరేంద్ర మోడీ ఈ విషయంలో కూడా ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఏ విధంగా ఉంది, రెండు దేశాలు ముందు ముందు ఏ విధంగా కలిసి పనిచేయబోతున్నాయి అనే దానికి అంటే నిజానికి ఇటువంటి డిన్నర్లు ఇవన్నీ కేవలం కెమెరాల కోసం నడిచేవే తప్ప నిజంగా అక్కడ జరిగేదేముండదు. కానీ పుతిన్తో జరుగుతున్న కార్యక్రమాలు మాత్రం అలా కాకుండా భారతదేశం ప్రస్తుత ప్రపంచంలో భారతదేశం నిజంగా మిత్రదేశాలు అని చెప్పుకోగలిగేవి రష్యా అండ్ ఇజ్రాయెల్ మాత్రమే. ఆ రెండిట్లలో ఇజ్రాయెల్ అమెరికా పక్షాన ఉంటూ కూడా భారతదేశాన్ని సమర్థిస్తూ అన్ని సమయాల్లో మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా రష్యా వచ్చేసి అమెరికాకు వ్యతిరేక ధోరణిలో ప్రయాణిస్తూ కూడా భారత్ని అవసరమైనప్పుడల్లా ఆదుకుంటూ భారతదేశంతో సత్సంబంధాలని కోరుకుంటూ ముందు మరింత దౌత్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, రక్షణపరమైన సంబంధాలను మెరుగుపరచుకోవాలనుకుంటుంది. కాబట్టి ఈ రెండు దేశాలు మనకు చాలా ప్రధానం. అయితే దీని గురించి మాట్లాడుకునే సందర్భంలో పుతిన్కి రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికిన సెరిమోనియల్ రిసెప్షన్, ద్రౌపది ముర్ము మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం, అక్కడ సైనిక లాంఛనాలతో అంటే సైనికులు పలికిన గౌరవార్థంగా పలికిన వందన స్వీకారం కానీ ఇటువంటివన్నీ కూడా మీడియాలో చాలా హైలైట్ అయ్యాయి, ప్రపంచం దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలు చాలా ఉద్విగ్నంగా ఇవన్నిటిని గమనిస్తున్నాయి. ఇక పుతిన్ వ్యాఖ్యల విషయానికి వస్తే అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రష్యా నుంచి అమెరికా తనకు అవసరమైన అణు రియాక్టర్లకు లేదంటే అణు సంబంధమైన ఇంధనాల్ని లేదంటే అణుధార్మిక పదార్థాలని, యురేనియం తరహాలో ఉండే పదార్థాలని వీటన్నిటిని రష్యా నుంచి తన ఇంధన అవసరాల కోసం అమెరికా కొనుగోలు చేసినప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కానీ కోల్ కానీ ఇటువంటివి తీసుకుంటే అమెరికా అభ్యంతరం చెప్పడం అనేది సబబు కాదు. రష్యా నుంచి అమెరికా ఏదైనా కొనుగోలు చేసే హక్కు ఎంత ఉందో అమెరికాకి, ఇండియాకు కూడా అంతే హక్కు ఉంటుందని పుతిన్ చాలా స్పష్టంగా సూటిగా అమెరికాకు హెచ్చరిక లాంటి ఒక ప్రకటన చేశారు. ఇంకా విజన్ 2030 ఎకనామిక్ డాక్యుమెంట్ 2030 కల్లా ప్రస్తుతం చైనా రష్యా ఇండియా మధ్య 65 నుంచి 68 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అయితే ఇందులో భారతదేశానికి అనుకూలంగా జరుగుతున్నది చాలా స్వల్పంగా మాత్రమే, 5 లేదా 8 బిలియన్ డాలర్లు మాత్రమే భారతదేశానికి రష్యా నుంచి వచ్చే ఆదాయం. మిగతా 60 బిలియన్ల డాలర్లు మన నుంచి రష్యాకు వెళ్ళే ఆదాయం అన్నమాట. ఎందుకు అంటే మనం పెద్ద ఎత్తున ఆయిల్ కొంటున్నాం కాబట్టి మన డబ్బులు వాళ్ళకు వెళ్తూ ఉన్నాయి. అయినప్పటికీ 2030 కల్లా దీన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని, అలాగే భారతదేశం రష్యా యొక్క వ్యాపార సంబంధాల్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి అంటే ఇద్దరికీ లాభకరంగా ఉండే విధంగా వ్యాపారం కొనసాగాలనేది కూడా ఈ విజన్ 2030 ఎకనామిక్ డాక్యుమెంట్. మోడీ అయితే ఈ 100 బిలియన్ డాలర్ల టార్గెట్ అనేది 2030 కంటే ముందే రీచ్ అవుతామని చెప్పడం జరిగింది. మైగ్రేషన్ అండ్ లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్ ఇది ఏంటి అంటే భారతదేశంలో ఐటీ ప్రొఫెషనల్స్ చాలా ఎక్కువ మంది ఉంటారనే విషయం తెలిసిందే. పైగా ఈ మధ్యకాలంలో అమెరికాలో మన ఐటీ ప్రొఫెషనల్స్కి వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. H1B వీసాల విషయంలో కూడా ట్రంప్ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రోజుకొక రకమైన వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఇమీడియట్ సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ భవిష్యత్తులో అమెరికాని నమ్మడానికి లేని పరిస్థితి ఉండడంతో
మన ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి మొదలు పెడితే నార్మల్ లేబర్ వరకు, స్కిల్డ్ లేబర్ వరకు అనేక రంగాల్లో రష్యాకి పనిచేసే వారి యొక్క అవసరం ఉంది. అంటే స్కిల్డ్ లేబర్ కావచ్చు, లేదంటే హైలీ ప్రొఫెషనల్స్ కాదు, హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కావచ్చు. ఇటువంటి వాళ్ళందరి యొక్క అవసరం రష్యాకు చాలా ఉంది. అటువంటి వాళ్ళని పంపించగలిగే స్థితిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఉంది. మన దగ్గర టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ ఉంది. రష్యాకు దాని యొక్క అవసరం ఉంది. కాబట్టి మైగ్రేషన్ అండ్ లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్లో భాగంగా రష్యా నుంచి వచ్చే వాళ్లకు 30 రోజుల పాటు వీసా అవసరం లేకుండానే మన భారతదేశంలో వాళ్ళు తమ కార్యక్రమాలు నిర్వహించుకొని తిరిగే అవకాశం ఉంటుంది. 30 రోజుల్లో వీసా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే మన లేబర్ని, లేదంటే మన ఇంజనీర్స్ని, ఐటీ ఇంజనీర్స్ని, వీళ్ళందరినీ రష్యాకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ సర్వీసెస్ పొందడం కోసం పుతిన్ కూడా రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితి ఉంది. మన వాళ్ళు ముందు ముందు రష్యాకి ఎక్కువగా మైగ్రేట్ అయ్యి వలస వెళ్ళి అక్కడ ఒకప్పుడు మనం అమెరికాకి ఏ విధంగా అయితే వెళ్ళే వాళ్ళమో ఆ విధంగా రష్యా మార్కెట్లోకి మనం ఎంటర్ అయ్యి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం కావచ్చు, వ్యాపారాలు చేసుకోవడం కావచ్చు, రష్యా అభివృద్ధికి మనం తోడ్పడుతూ మన ఆదాయాన్ని కూడా రష్యాలో పెంచుకునే విధంగా భారతదేశానికి సంబంధించిన కొన్ని వేల మందికి ముందు లాభం జరగబోతుందన్నమాట. దీనికి సంబంధించింది మైగ్రేషన్ అండ్ లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్ జరిగింది. అలాగే షిఫ్ట్ టు నేషనల్ కరెన్సీస్. పుతిన్ చేసిన మరొక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఇప్పటికే 96% లావాదేవీలు రష్యా అండ్ ఇండియా మధ్య 96% లావాదేవీలు రూపీస్ అండ్ రూబెల్స్లో జరుగుతున్నాయి. అంటే వాళ్ళకు ఏదైనా కొంటే రూబెల్స్ మనకిస్తారు, మనం ఏదైనా కొంటే రూపీస్ వాళ్ళకి ఇస్తాం. డాలర్తో ఇంకా పని లేదు. కేవలం 4% మాత్రమే డాలర్స్ నడుస్తుంది. అది కూడా ముందు ఉండదు. పూర్తిగా 100% ఇరు దేశాల కరెన్సీల్లో వ్యాపారం జరగబోతోంది. డీడాలరైజేషన్ ప్రక్రియ ప్రాక్టికల్గా అమలవుతోంది. ట్రంప్ బెదిరింపులకు ఎవరూ లొంగట్లేదు. ట్రంప్ బ్రిక్స్ విషయంలో కావచ్చు, డీడాలరైజేషన్ విషయంలో కావచ్చు, ఇప్పటికీ అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇండియా పర్యటనలో భాగంగా పుతిన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రకటించడం ద్వారా అమెరికాకి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. డీడాలరైజేషన్ అనేది కేవలం థియరీ కాదు, ఆల్రెడీ ప్రాక్టికల్గా అమలు జరుగుతున్న ఒక ప్రక్రియ. ముందు రష్యా ఇండియా లాగే రష్యా చైనా కావచ్చు, చైనా ఇండియా కావచ్చు, బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా ఇండియా కావచ్చు, ఇది అన్ని దేశాలు కూడా తమలో తాము వ్యాపారం చేసినప్పుడు డాలర్ని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇక మీదట అమెరికాని అగ్రరాజ్యం, పెద్దన్న ఇటువంటి పదాలతో పిలవాల్సిన అవసరం లేని స్థితి చాలా దగ్గరలో ఉంది అనేది పుతిన్ పర్యటనలో భాగంగా ప్రపంచానికి అర్థమవుతోంది. అందుకే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, చైనా, పాకిస్తాన్ లాంటి భారతదేశానికి వ్యతిరేకంగా ఆలోచించే దేశాలు కావచ్చు, అందరూ ఈ పుతిన్ భారత పర్యటనని ఉద్విగ్నంగా గమనిస్తున్నారు. ఇక డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్ అంటే రక్షణ సంబంధమైన అణుశక్తికి సంబంధించిన కోఆపరేషన్ ఈ రెండు దేశాల మధ్య అణు కార్యక్రమాలు, అలాగే రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా రెండు దేశాల మధ్య సహకారము, సమన్వయము ముందు ఇంకా పెరుగుతాయని చెప్పేసి పుతిన్ పర్యటన భాగంగా మనకు ఒక స్పష్టత వచ్చింది. కుడంకులం ప్రాజెక్ట్ లాంటివి మొదలు పెడితే న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించిన కొంత టెక్నాలజీని భారతదేశానికి ఇవ్వడానికి పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించిన టెక్నాలజీ కానీ మనకు వస్తే మనకు విద్యుత్, జల విద్యుత్ మీద లేదంటే బొగ్గు మీద ఆధారపడకుండా విద్యుత్తుని న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా, అంటే అణుధార్మికత నుంచి మనం అణు విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోగలిగే స్థితిలోకి మనం అతి త్వరలో వెళ్ళబోతున్నాం. దానికి రష్యా సహకారం పూర్తిగా ఉంటుందని పుతిన్ చెప్పడం జరిగింది. ఇక మనం ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే కొంత రష్యా మీద ఆయుధాల విషయంలో కొంత మనం ఆధారపడడం క్రమంగా తగ్గిస్తూ వచ్చినప్పటికీ ఇప్పటికీ భారతదేశం యొక్క అతిపెద్ద ఆర్మ్స్ సప్లయర్ అంటే ఆయుధాల సరఫరాదారు రష్యానే. ఇక మీదట కూడా ఇది కొనసాగబోతుందని మనకు పుతిన్ పర్యటన సందర్భంగా ఒక స్పష్టత అయితే వచ్చింది. S-500s కావచ్చు, ఇటువంటివన్నీ కూడా, అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కావచ్చు, ఇవన్నీ రష్యా నుంచి భారతదేశానికి రాబోతున్నాయి. ఈ విషయం
ఖచ్చితంగా పాకిస్తాన్ మొదలు పెడితే చైనా మీదుగా అమెరికా వరకు చాలా దేశాలకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అమెరికాకైతే ఆగ్రహం కూడా కలిగించవచ్చు. ఇక జాయింట్ స్టాండ్స్ ఆన్ టెర్రరిజం, పహల్గామ్ అటాక్ కావచ్చు, రష్యాలో జరిగిన క్రోకస్ సిటీ హాల్ అక్కడ కూడా బాంబు దాడులు జరిగాయి ఈ మధ్య. ఇటువంటి మారణకాండల్ని ఇరు దేశాలు కూడా మాస్కోలో జరిగిన మారణకాండ కావచ్చు, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కావచ్చు, ఈ రెండింటిని ఖండించడమే కాకుండా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భారతదేశము రష్యా నొక్కి చెప్పడం జరిగిందనమాట. అండ్ బిజినెస్ ఫోరం అండ్ డైవర్సిఫికేషన్ పుష్, భారతదేశము రష్యా మధ్య వ్యాపారాలకు సంబంధించి కేవలం కొన్ని రంగాలకు కాకుండా అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లావాదేవీలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్కి సంబంధించి, అంటే భారతదేశము ప్రపంచంలోనే మందుల తయారీలో చాలా అగ్రస్థానంలో ఉంది. అనేక మందుల విషయంలో అమెరికాతో సహా చాలా దేశాలు మన మీద ఆధారపడుతూ ఉంటాయి. కరోనా టైంలో ట్రంప్ కూడా కొన్ని రకాల మందులు మాకు ఇవ్వాల్సిందే అని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడం లాంటివి మనకు ఇప్పటికీ గుర్తు 2020లో. ఆ విధంగా ఇండియా మీద ప్రపంచ దేశాలు వ్యాక్సిన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటి కోసం చాలా ఆధారపడుతూ ఉంటాయి. మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంత పెద్దది. రష్యాలో కూడా సమీప భవిష్యత్తులో రాబోయే కాలంలో ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ యూనిట్ని పెట్టి అక్కడ ఫార్మాస్యూటికల్ తయారీ చేయడం ద్వారా రష్యన్ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వడం. అలాగే రష్యాకి ఆర్కిటిక్ తీరంలో, అంటే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో రష్యాకి చాలా ఆధిపత్యం ఉంటుంది. రష్యాలో ఆర్కిటిక్ అనేది రష్యాలో అంతర్భాగం కూడా. అక్కడ ఎలా శిక్షణ, అక్కడికి అవసరమయ్యే శిక్షణ భారతదేశ పౌరులకు కానీ భారతదేశ నిపుణులకు కానీ రష్యా ఇవ్వబోతుంది. అంటే ఆర్కిటిక్ సర్కిల్కి, ఆర్కిటిక్ ప్రాంతానికి కూడా రష్యా ద్వారా మనకు యాక్సెస్ లభించబోతుంది అన్నమాట. ఇది ముందు ముందు ఖనిజాల వెలికితీత కావచ్చు, ఇటువంటి అనేక రంగాల్లో మనకు భారతదేశానికి ఒక గొప్ప అవకాశంగా మారబోతుంది. లేదంటే రష్యాతో సంబంధాలు లేకపోతే మనం ఆర్కిటిక్ దాకా వెళ్ళడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి ఆర్కిటిక్లో కావచ్చు, రష్యాలోని అంతర్గత మార్కెట్ కావచ్చు, అంటే మందుల మార్కెట్, మెడిసిన్స్ మార్కెట్ కావచ్చు, ఇటువంటి అన్నిట్లలో కొత్త కొత్త ద్వారాలు తెలుసుకోబోతున్నాయి. రష్యాలో ఉన్న మాస్కో లాంటి ప్రధాన పట్టణం నుంచి మొదలు పెడితే సరిహద్దుల్లో ఉండే ఆర్కిటిక్ మంచు ప్రాంతం వరకు రష్యాలో ఇక మీదట ఇండియన్స్ కార్యకలాపాలు క్రమక్రమంగా పెరుగుతూ మనం అమెరికా మీద, యూరోప్ మీద ఆధారపడుతూ ఉండడం కాకుండా, అలాగే చైనా మీద మాత్రమే ఆధారపడుతూ ఉండడం కాకుండా ముందు ముందు బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది జరగబోతోంది. పుతిన్ రాక, పుతిన్తో మోడీ సమావేశము దౌత్యపరమైన, వాణిజ్యపరమైన, రక్షణపరమైన, అణుశక్తి, ఇంధన శక్తికి సంబంధించిన అనేక ఎంఓయూలు, లేకపోతే అనేక అగ్రిమెంట్స్, అనేక సంతకాల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది రాబోయే కొన్ని దశాబ్దాల దాకా పాటు రష్యా భారతదేశం యొక్క సత్సంబంధాలు కావచ్చు, అలాగే ప్రపంచ జియోపాలిటిక్స్, వరల్డ్ జియోపాలిటిక్స్ని కూడా చాలా తీవ్రంగా ప్రభావం చేస్తుందనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.